హాయ్ అండి. వెల్కమ్ టు బుష్రా యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ హ్యాంగింగ్ అండి, న్యూ మోడలు. ఈజీగా కొత్త వాళ్ళైనా కుట్టే విధంగా చూపిస్తున్నానండి. ఈ హ్యాంగింగ్ బ్లౌజులకైనా లెహంగాలకైనా బాగా యూజ్ అవుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇలా 2 క్లాత్ ఇలా బాడీకి ఇంకో క్లాత్ తీసుకున్నానండి. 4 సెంటీమీటర్ క్లాత్ అండి ఇది. ఎటు నుంచి కొలిచిన 4 ఉండాలి. ఈ క్లాత్ ఏమో 2 సెంటీమీటర్ తీసుకున్నానండి, బోర్ క్లాత్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 క్లాత్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక పక్క వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. రౌండ్ షేప్ రావడానికి ఇలా ఒక మూలన కట్ చేశాను. కట్ చేసిన ఈ క్లాత్కి బారుకి ఇలా కుట్టు వేసుకోవాలండి. వీడియోలో చూడండి ఇలా బారుకి 2 కలిపి జాయింట్ వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా ఖర్చు లోపలికి పోయేటట్టు ఇలా ఫోల్డ్ చేసి దాని మీద ఇంకో కుట్టు వేసుకోవాలండి. తర్వాత 2 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను కదండి. ఇట్లా ఈ చివరన 2 కలిపేటట్టు ఇలా ఫోల్డ్ చేసి ఇలా బాడీకి వేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసిన క్లాత్ని మళ్ళీ కుచ్చుగా కన్వర్ట్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టు వేసుకోవాలనేది. ఇలా కుట్టు ఖర్చుగా కన్వర్ట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదండి, దానికి ఇలా అటాచ్ చేయాలి. దానిపైన ఇంకో లేయర్ వచ్చేటట్టు వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలండి. సేమ్ ఇంకో లేయర్ పెట్టి ఇలా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. చేయడం అయిపోయిన తర్వాత 4th లేయర్ కూడా సేమ్ అలాగే పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలి.
5 లేయర్స్గా చేయడం అయిపోయిన తర్వాత 2.5 సెంటీమీటర్ క్లాత్లు 3 తీసుకున్నానండి. కింద హ్యాంగింగ్ తీయడానికి ఇలా ఫోల్డ్ చేసి థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక హ్యాంగింగ్ మోడల్ అండి, చూడండి. ఇలా సేమ్ 3 హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలండి. మనం వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా సేమ్ 3 హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. త్రీ హ్యాంగింగ్స్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా మెయిన్ క్లాత్కి ఇలా థ్రెడ్ పెట్టి బార్కి స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తర్వాత 3 హ్యాంగింగ్స్ స్టిచ్ చేసాం కదండి, దానికి చివరన ఇలా అటాచ్ చేయాలండి. ఇలా అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఫోల్డ్ తీసుకోవాలండి, థ్రెడ్ బయటకు తీయాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా తీయాలనేది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.